హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు ఈవినింగ్ అనమాట. చామగడ్డలు ఉంటాయి కదా, ఉడకబెట్టేసి ఎగ్స్ కూడా ఉడకబెట్టాను. ఎందుకంటే పావు కిలోనే తీసుకొచ్చాము, తింటారా లేదా అనేసి. చిప్స్ లాగా చేస్తే మాత్రం బాగా తింటారు. ఆల్రెడీ మనకి ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో నేను చామగడ్డలు ఉడకబెట్టేసి ఫ్రై చేశాను. ఇది తిరుపతి వెళ్ళినప్పుడు రోజా మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేశారనమాట. చామగడ్డలు చిప్స్లా ఉన్నాయి ఫ్రై, అది నేను ట్రై చేశాను. అంటే చాలా బాగా వచ్చిందనమాట. యాజ్ టీజ్గా ఎలా తిన్నామో అక్కడ టేస్ట్ అలాగే వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మన ఛానల్లో రెసిపీ ఉంది. ఇప్పుడైతే చామగడ్డలు కొన్నే ఉన్నాయి కదనేసి ఎగ్స్ కూడా ఉడకబెట్టేశాను. ఇంకా రెండు కూడా నీట్గా పొట్టు తీసేసుకొని రెడీగా అయితే పెట్టాను. మనం చింతపండు పులుసు చేసే వాటిల్లో మాత్రం కంపల్సరీ తాలింపులో మెంతులు వేసుకోండి, లేదంటే మెంతి పిండి ఉంటే ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు అయితే వేసుకోవచ్చు. అంటే బాగుంటుంది అనమాట టేస్ట్. లైట్గా బెల్లం కానీ షుగర్ కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇంతకుముందు అయితే ఎక్కువగా వేసేదాన్ని కాదు. టిఫిన్స్లో సాంబార్ అవి చేసినప్పుడు అంటే అప్పుడు ఒక 2-3 సార్లు వేసాను అనమాట. అలవాటు అయిపోయింది. టేస్ట్ కొంచెం నచ్చింది అనమాట, బాగుంది, పిల్లలకు కూడా నచ్చింది. అందుకే ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. కొంచెం కారం అటు ఇటు అయినా సరే షుగర్ కానీ బెల్లం కానీ వేసుకుంటే టేస్ట్ అడ్జస్ట్ అవుతుంది, అంతేం ఉండదు అనమాట. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మనం ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న కట్ చేయాలి. చామగడ్డ చిన్నగా ఉంటే ఓకే, కానీ పెద్దగా ఉంటే మాత్రం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇది నేను చేసే ప్రాసెస్. మీరు ఎలా చేస్తారో, ఇంకా టేస్టీగా ఎలా చేయొచ్చు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే మ్యాక్సిమం నార్మల్ వంటలు అయితే కొంచెం సింపుల్గానే చేస్తాను. అన్నీ కొంచెం దగ్గరగా ఒకటో రెండో చేంజెస్ తోటి మొత్తం అన్ని ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. ఏదైనా వెరైటీ చేయాలనుకుంటే వెజ్ నాన్ వెజ్లో కనుక అప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ మన వ్లాగ్స్లో చేసేవి కర్రీస్ ఇంట్లో చేసుకున్నట్టుగానే సింపుల్గానే ఉంటాయన్నమాట. పెద్ద ఇదిగా ఏముండదు. ఎగ్స్ కూడా బాయిల్ చేసేసాను కదా, అవి కూడా ఒకేసారి వేసుకున్నామంటే ఉప్పు కారం బాగా పట్టేస్తుంది. ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. స్టవ్ సిమ్లో పెట్టాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత అడుగంటిపోతూ ఉంటుంది కదా, అందుకనేసి కొంచెం ఆల్రెడీ ఉడికించిన ఎగ్స్ ఉడికినవే, చామదుంపలు ఉడికించినవి కాబట్టి 2 మినిట్స్ సరిపోతుంది. ఆ తర్వాత చింతపండు కొంచెం నానబెట్టుకొని దాన్ని మొత్తం రసం తీసుకొని వేసుకోవాలి. నల్ల చింతపండు అయితే పులుసు కూరలకి చాలా బాగుంటుంది. చేపల పులుసుకి అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఈరోజు మేము సండే రోజు అందరు నాన్ వెజ్ తీసుకొచ్చుకుంటే మేము పప్పు చేశాను, టమాటో పప్పు చేశాను అనమాట. మాది సండే స్పెషల్. మీరేం చేశారు తప్పకుండా కామెంట్ చేయండి. ఇది మొన్నటిది, ఈ రోజుది కాదు. చింతపులుసు అయితే వేసేసాను. ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని ఇంకొంచెం కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదంటే పులుసు కావాలంటే ఇంకా అదే చింతపండులో కొంచెం వాటర్ వేసుకొని పిండుకోవచ్చు. ఎందుకంటే క్లారిటీగా చెప్తున్నా, అందరికి తెలుసు. కానీ ఫస్ట్ టైం వంటలు అంటే మన ఛానల్ చూసి నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట, కామెంట్ చేస్తున్నారు కదా. అందుకే నేను వాళ్ళ కోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రెసిపీని. చిన్నదైనా రాని వాళ్ళకి పెద్దది, వచ్చిన వాళ్ళకి వంటలు వచ్చిన వాళ్ళకి ఎంత పెద్దదైనా చిన్నగానే కనిపిస్తుంది, రాని వాళ్ళకి ఎంత చిన్నదైనా పెద్దగా కనిపిస్తుంది కదా. అందుకే నేను చూస్తున్నారు కదా, అందరు కామెంట్ చేస్తున్నారు వంటలు చూసి మేము కూడా ట్రై చేస్తున్నాం అనేసి, అందుకే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం కారం లేని కారం అనమాట, 3 మ్యాంగో పచ్చళ్ళకి వాడేది. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసేది స్కిప్ అయిపోయింది, వీడియో నేను యాడ్ చేయలేదన్నమాట. కారం వేసిన తర్వాత ఫస్ట్ సాల్ట్ వేసిన తర్వాతనే కారం యాడ్ చేశాను, ఆ తర్వాత మిక్స్ చేశాను. ఆ బిట్ అయితే రాలేదు, అంటే వీడియో రికార్డ్ అవ్వలేదన్నమాట. అందుకే చెప్తున్నాను, మళ్ళీ సాల్ట్ వేయలేదు కదా అంటారు. తర్వాత వేయించిన ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి వేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇంకా అదే ఉడికిపోతుంది. హైలో పెడితేనేమో టేస్ట్ రాదు, బాగా మంట ఎక్కువగా వచ్చేసి చారు ఈజీగా గుంజుకుంటుంది, కానీ తర్వాత మాత్రం టేస్ట్ ఉండదు. సిమ్లో ఉడికితేనే బాగుంటుంది. షుగర్ వేసాను, బెల్లం లేదు ప్రస్తుతం నా దగ్గర. ఇంట్లో సరుకులు కూడా ఏమీ లేవన్నమాట, తీసుకురావాలి ఈరోజు వెళ్ళి. సండే కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు, వాళ్ళని ఉంచేసి మీసారి డీమార్ట్కి వెళ్ళాలా పక్కన షాప్కి వెళ్ళాలనేసి వస్తున్నాను. మా వారైతే ఆ రోజు ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చారనమాట. ఇంకా మేము ఎవరు వెళ్ళలేదు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, ఎగ్జామ్స్ ఉన్నాయి, దీవెన వెళ్దామంటే రాననింది. ఇంకా నేను కూడా వెళ్ళకూడదు అనేసి వెళ్ళలేదన్నమాట. అయితే వాళ్ళ నాన్న రాగానే చూసి వెంటనే వచ్చింది, అంటే స్నానం చేసేసి వచ్చింది. రాగానే వచ్చి మా దీవెన్ బాబు రాలేదు, టీవీ చూస్తూ ఉన్నాడు. వాడు తర్వాత చూసాడనమాట. వాడికి పక్కన ఏం జరుగుతుందో టీవీలో ఉంటే సోయి ఉండదు, చూడు అప్పుడే లేచి చూశాడు. షాక్ అవుతున్నా నేను వీడియోలో చూపిస్తుంటే. తర్వాత ఉరికొచ్చాడనమాట. ఎంతైనా ఆడపిల్లలు ముందు వస్తారు, వాళ్ళ నాన్న వచ్చాడా లేదా అని అలికిడితోటే కొంచెం వాయిస్ వినబడడంతో వచ్చేసింది. మా దీవెన వచ్చాడంటే బీభత్సం అనమాట. కన్నో ముక్కో నోరో ఏదో ఒకటి గుద్దేస్తాడు. వాడి
బాధ వస్తే ఏం కొట్టాలండి, ఏడుస్తాడు. కానీ ఆనందం వచ్చినప్పుడు మీదకి వచ్చేస్తాడు కదా ఏదైనా చేయాలని, ఏదో ఒకటి గుద్దుతూనే ఉంటాడు. వీడు వచ్చినప్పుడల్లా భయం వేస్తుంది మాకు దగ్గరికి వస్తే. ఈలోపు అయితే కర్రీ కూడా అయిపోయింది. ఇంకా మా వారు ఫ్రెష్ అయిన తర్వాత మేము తినేసామన్నమాట. మ్యాక్సిమం ఒక అబ్బాయి అమ్మాయి ఉంటే, ఆడపిల్లలు ఉంటే ఇద్దరు వస్తారనుకోండి. అమ్మాయి అబ్బాయి ఉంటే అమ్మాయి తొందరగా వస్తుంది. ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. కొంచెమే అయిపోయింది కదా, ఆల్రెడీ నా దగ్గర సొరకాయ కర్రీ ఉంది, అందుకే కొంచెమే చేశాను. మళ్ళీ నెక్స్ట్ డే మిగిలితే వీళ్ళు ఎవరు తినరు, ముట్టుకోరు అనమాట. నాకేమో కొంచెం ఏదైనా చల్లన్నం ఉంటే మాత్రం అది కూడా తినాలనిపించదు, కర్రీస్ టేస్ట్ ఉండవు. మ్యాక్సిమం నేను అంటే పెళ్లి కాక ముందు నుండి కూడా కొంచెం తక్కువ అనమాట. అంటే కూరలు టేస్ట్ ఉండవు, తినాలనిపించదు. అంటే మార్నింగ్ వండింది నైట్ వండింది మార్నింగ్కి, ఎందుకు నాకు తినాలనిపించింది. అందుకే నేను మ్యాక్సిమం తినను. కొంచెం రైస్ ఎక్కువగా ఉండేలాగా పిల్లల కోసం వండుతాను. ఇంకా పెరుగులోకి అయితే వేసుకుంటాం అనమాట. ఆ రోజు నైట్ డిన్నర్ అయితే అయిపోయింది. అలాగే ఈ వీడియో వచ్చేసి మన MDTV నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేసాము, చూడండి. చికెన్ మండి మనం కలర్ వేయలే కదా, పీసెస్ అనేవి మంచి బాగా రోస్ట్ చేసాము, కలర్ మాత్రం వేయలేదు. ఈరోజు సండే రోజు వస్తుంది ఫుల్ రెసిపీ. అయితే మీకు నచ్చిందనుకుంటే చూడాలనుకుంటే చూడండి. 2 o'clockకి వస్తుంది అనమాట MDTV నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో. ట్రై చేసే వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఈవినింగ్కి. ఆల్రెడీ మధ్యాహ్నం వస్తుంది కాబట్టి ముందే చేసుకోవడానికి అవ్వదు, అప్పటికే చేసేసి లంచ్ అయిపోయి ఉంటుంది. నైట్ ట్రై చేయండి, లేదంటే నెక్స్ట్ వీక్ ట్రై చేయండి. అలాగే ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్కి సేమియా ఉప్మా చేశాను. ఇంక ఇంట్లో మినప్పప్పు అవేం లేవని చెప్పాను కదా, పూరి చేశాను, చపాతీ చేశాను. ఇంకా ఉప్మా చేస్తే అసలు తినరనేసి చేయట్లేదు. ఉంది కానీ రవ్వ ఎవరు తినరు, ముట్టుకున్నా అసలు ముట్టుకోరనమాట మనం చేసినా సరే. అందుకే సేమియా ఉప్మా చేశాను, అది కూడా కొంచెమే చేశాను. లేటుగా లేచారు కొంచెం పిల్లలు. కప్పు పెట్టేసి మా వారు ఇంకా లెగలేదు. ఫస్ట్ టిఫిన్ చేసేసి ఉంచామనుకోండి, ఆల్రెడీ ఇంకా లేటుగా లేస్తారు కాబట్టి ఆకలి అవుతుంది. సింపుల్గా చేసేసాను. కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్పుకి ఒక కప్పు సరిపోతుంది. పొడి పొడిగా ఉండాలంటే, కొంచెం మెత్తగా ఉండాలంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ షుగరు, ఒక కాఫీ పొడి ప్యాకెట్ వేసేసుకొని, మమ్మీ ఫోన్ చూడు, వేసేసుకొని వేడి వేడి పాలైతే పోసేసుకున్నాను అనమాట. మనకి ఉప్మాకి ఎసరు వచ్చేలోపు పెట్టేసుకోవాలి. ఆల్రెడీ నేను మార్నింగ్ అయితే తేనెవి వాటర్ అయితే తాగాను, హనీ లెమన్వి. ఇంకా అప్పుడు నేను డైట్ చేసినప్పుడు అయితే 8 to 9 kgs వరకు తగ్గాను. 65 నుండి ఇప్పుడు దాదాపుగా 69కో 70కో వచ్చుంటా. ఫుల్ వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట, నాకే తెలుస్తూ ఉంది. ఇంకా డైటింగ్ అయితే స్టార్ట్ చేయాలి. కనీసం అంటే 65 నుండి 65.5 ఉండేదాన్ని ఖమ్మంలో ఉన్నప్పుడు. ఇంకా డైట్ అయితే పక్కన పెట్టేశాను, లావ్ అయిపోయాను. మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి చూడాలి. అంటే నా బాడీ ఏంటంటే వెంటనే వెయిట్ లాస్ స్టార్ట్ చేసామంటే వెంటనే చేంజెస్ వస్తాయి అనమాట, వెంటనే సన్నగా అవుతాను. బాగా తింటే మాత్రం వెంటనే లావ్ అయిపోతాను, అట్లుంటుంది. కొంతమంది తినకపోయినా బక్కగా ఉంటారు, కొంతమంది డైటింగ్ చేసినా లావుగానే ఉంటారు, పాప తొందరగా వెయిట్ లాస్ అవ్వరు. నాదేంటంటే అంటే మెయిన్ ఏమంటారు, మన బాడీ మన మాట ఉంటుంది అనమాట, అలాంటి టైప్ అనమాట. డైట్ చేస్తే వెంటనే వెయిట్ లాస్ అవుతాము, బాగా తిన్నామంటే వెయిట్ గెయిన్ అవుతాము. ఇంకా ముందు వెయిట్ లాస్ వీడియోస్ కూడా పెడతాను, చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా. అంత లావ్ అయిపోయాను అనమాట. నేను మొన్న చూసుకుంటే, నేను ఇక్కడ మా పక్కన హాస్పిటల్లో చూసుకుంటే అంత వెయిట్ అయితే అయిపోయాను. ఓకేనా. ఇక్కడైతే ఇంకా పాల ప్యాకెట్స్ అన్నీ తీసేసుకొని ఒకసారి వాష్ చేసుకొని కాగపెట్టేసుకొని, నైట్ టైం ఇది మీకు తెలుస్తూనే ఉందనుకుంటా, బ్యాక్ సైడ్ విండోలో కూడాను పాలు కాబెట్టేసి కొంచెం తోడు వేసేసుకొని చల్లారిన తర్వాత మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మార్నింగ్కి పెరుగు అయిపోద్ది. పిల్లలకి లంచ్ బాక్స్ కానీ ఏదైనా కావాలంటే వేస్తాను, లేదంటే తినరు అని కొంచెం దీవెన ఇంట్లో తినే దాంట్లో అయితే సగం కూడా తినట్లేదు. కొంచెం 2-3 నేను రైస్ ప్లేట్లు చూపిస్తాను కదా మీకు, ఆ దాంట్లోనే ప్లేట్లో పెట్టేదాన్ని దీవెనకి దీవెన్ బాబుకి ఇద్దరికే అవుతుంది. అసలు నేను కొంచెం దీవెనకి ఎక్కువ పెడతా, సతాయిస్తాడు కదా ఇంట్లో తినమంటే అని, స్కూల్లో టీచర్ భయానికనే తింటాడు అనేసి వాడికి కొంచెం లంచ్ బాక్స్ ఎక్కువ పెడతాను. దీవెన స్లోగా తింటుంది కదా ఇంట్లో, అది కూడా అక్కడ అలవాటు అయిపోయింది అనమాట. ఈ మధ్య ఇంకా లాస్ట్ ఇయర్ నుండి కలుపుకొని తింటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. స్పూన్ అయితే తినొచ్చు కానీ మరి ఇంకా టేస్ట్ ఉండట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ కలుపుకొని తినడం అలవాటు అయిపోయింది కదా, కలిపి పెట్టేస్తే చప్పగా ఉంటుందని తినట్లేదు అనమాట. ఇంకా పాల ప్యాకెట్లో ఉన్న కొంచెం అది ఉంటుంది ఏంటి, పొద్దున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుంటారు కదా వాళ్ళు, ఈవినింగ్ తీసుకొచ్చాం కదా, వెన్నలాగా మొత్తం పట్టుకుపోయి ఉంటుంది అనమాట దానికి.
క్రీమ్ అనేది దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని వేసేసాను. ఇంకా దాంట్లో కింద పడిపోయినవి సిజర్ కడిగేసి కింద అదంతా కడిగేసుకున్న తర్వాత పాలైతే స్టవ్ మీద పెట్టేసాను. ఇదనమాట ఈరోజు మన వీడియో.